అనగనగా ఒక ఊరిలో రోహిత్ అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న రోహిత్ను ఒక పెద్ద పార్కుకు తీసుకువెళ్ళాడు. అక్కడ చాలా ఎత్తైన మరియు అందమైన ఆట వస్తువులు ఉన్నాయి. రోహిత్ ఎంతో ఉత్సాహంగా ఒక పెద్ద స్లైడర్, జారుడు బల్ల పైకి ఎక్కాడు. కానీ పైకి వెళ్ళాక కిందికి చూసేసరికి అతనికి చాలా భయం వేసింది. అది చాలా ఎత్తుగా ఉంది, పైగా కిందికి జారే దారి చీకటిగా అనిపించింది. రోహిత్ భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు కింది నుండి వాళ్ళ నాన్న, రోహిత్, భయపడకు. కళ్ళు మూసుకుని కిందికి జారిపో. నేను ఇక్కడే కింద నిలబడి నిన్ను పట్టుకోవడానికి చేతులు చాచి ఉన్నాను. నీకు దెబ్బ తగలకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము అని గట్టిగా చెప్పారు. రోహిత్కు మొదట భయం వేసినా, వాళ్ళ నాన్న మాటను నమ్మాడు. నాన్న చెప్పినట్లే కళ్ళు మూసుకుని కిందికి జారిపోయాడు. అంతే, మరుసటి క్షణంలో రోహిత్ సురక్షితంగా వాళ్ళ నాన్న చేతుల్లో ఉన్నాడు. నాన్నను నమ్మి దూకినందుకు రోహిత్ ఎంతో సంతోషించాడు. పిల్లలు పై కథలో రోహిత్ తన నాన్న మాటను నమ్మి ఎలా ధైర్యంగా ముందడుగు వేశాడో, బైబిల్లో కూడా ఒక గొప్ప భక్తుడు దేవుని మాట విని, ఆయనను పూర్తిగా నమ్మాడు. ఆయనే అబ్రాహాము, మొదట అబ్రాము. దేవుడు ఒకరోజు అబ్రాహాముతో, నువ్వు నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి, నేను నీకు చూపించబోయే కొత్త దేశానికి వెళ్ళు అని చెప్పారు. ఆ కొత్త దేశం ఎక్కడ ఉందో, ఎలా ఉంటుందో అబ్రాహాముకు అస్సలు తెలియదు. అది ఒక తెలియని ప్రయాణం. అంతేకాదు, అబ్రాహాముకు మరియు అతని భార్య శారాలకు చాలా వయస్సు అయిపోయింది, కాని వాళ్లకు పిల్లలు లేరు. అయినా దేవుడు అబ్రాహాముతో, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూడు, నువ్వు వాటిని లెక్కపెట్టగలవా? నీ సంతానాన్ని కూడా నేను అంతగా పెంచుతాను అని వాగ్దానం చేశారు. రోహిత్ తన కంటికి భయం కనిపిస్తున్నా నాన్న మాట నమ్మినట్లే, అబ్రాహాము కూడా దేవుని మాటను పూర్తిగా నమ్మాడు. దేవుడు చెప్పినట్లే తన ఇల్లు విడిచి ప్రయాణమయ్యాడు. దేవుడు అబ్రాహామును నమ్మినందుకు అతనిని ఎంతో దీవించాడు. అన్నట్లుగానే అతనికి ముసలి వయస్సులో ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చి, అబ్రాహామును గొప్ప జనముగా మార్చాడు. దేవుడు అబ్రాహాముకు ఒక కేడెము, రక్షణ కవచం లా ఉండి కాపాడాడు. ప్రియమైన పిల్లలు, ఈ 2 కథల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, భయం వేసినప్పుడు దేవుని నమ్మాలి. మనకు ఒంటరిగా ఉన్నప్పుడు, చీకటి అంటే, లేదా పరీక్షలు అంటే భయం వేసినప్పుడు. రోహిత్ తన నాన్నను, అబ్రాహాము దేవుని నమ్మినట్లు మనం కూడా దేవుడిని నమ్మాలి. దేవుని మాట వినాలి. బైబిల్ ద్వారా దేవుడు మనకు చెప్పే మంచి మాటలను అంటే అబద్ధాలు ఆడవద్దు, పెద్దలను గౌరవించాలి, ప్రార్థన చేయాలి అని చెప్పినవి మనం ఖచ్చితంగా పాటించాలి. ఆయన మనల్ని కాపాడుతాడు. మన కంటికి దేవుడు కనిపించకపోయినా, రోహిత్ నాన్న కింద చేతులు చాచి పట్టుకున్నట్లే, యేసయ్య ఎల్లప్పుడూ మనల్ని కాపాడటానికి మనతోనే ఉంటారు. ఇప్పుడు వరకు స్టోరీ విన్నారు కదా, మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల యేసయ్య, ఈరోజు మీరు మాకు నేర్పించిన మంచి కథను బట్టి మీకు వందనాలు. అబ్రాహాము లాగే మేము కూడా మీ మాట వినడానికి, మిమ్మల్ని పూర్తిగా నమ్మడానికి సహాయం చేయండి. మా జీవితంలో ఎలాంటి భయాలు వచ్చినా, మీరు మాకు కేడెముగా, రక్షణగా ఉన్నారని నమ్మే ధైర్యాన్ని ఇవ్వండి. ఎల్లప్పుడూ మీ వైపే చూస్తూ, మీ మాటకు లోబడే మంచి పిల్లలుగా మమ్మల్ని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బైబిల్ వెరస్, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, నేను నీకు కేడెము. పిల్లలు స్టోరీ విన్నారు కదా, ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. 1. రోహిత్ కిందికి జారడానికి మొదట ఎందుకు భయపడ్డాడు? 2. రోహిత్ కింద పడిపోకుండా ఎవరు పట్టుకున్నారు? 3. దేవుడు అబ్రాహామును తన సంతానాన్ని వేటితో పోల్చి లెక్కించమన్నాడు? 4. దేవుడు అబ్రాహాముకు ఏమవుతానని వాగ్దానం చేశాడు? 5. మీకు ఎప్పుడైనా భయం వేస్తే మీరు ఏమి చేస్తారు?